గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు నేను బిగ్ బాస్ గురించి చెప్తున్నానండి. లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు నైట్ 7 PM స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ ఫ్యాన్స్కి ఇది ఒక పండగే. దీంట్లో రాబోతున్న కంటెస్టెంట్స్ వచ్చి అభయ్ నవీన్, తన యాక్టర్ అండి. తర్వాత నిఖిల్ మాలియక్కల్, తను టీవీ యాక్టర్. తర్వాత నాగమణికంఠ, తను టీవీ యాక్టర్. తర్వాత ఆర్జే శేఖర్ భాష, మీకు అందరూ తెలుసు, ఇప్పుడు రాస్తరుణ్ ఇష్యూలో తను టీవీలో చాలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఇంకొకళ్ళేమో నైనిక అండి, మీకు అందరూ తెలుసు, ఢీ షో ద్వారా తన డాన్సర్గా పాపులర్ అయింది. తన కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో కూడా యాక్ట్రెస్గా చేసింది. తర్వాత కిర్రాక్ సీత, తను వైష్ణవి ఫ్రెండ్గా బేబీ సినిమాలో చేసిందండి, యాక్ట్రెస్ తను కూడా. బెజవాడ బేబక్క, తను కూడా డిజిటల్ ఇన్ఫ్లుయెన్సరు. తర్వాత విష్ణుప్రియ భీమినేని, మీకు అందరికీ తెలుసు విష్ణుప్రియ, తన టీవీ యాక్ట్రెస్ ప్లస్ యాంకర్ కూడా. తను కొన్ని డ్యాన్స్ షోస్, టీవీ ఈవెంట్స్లో కూడా చేస్తుంది. ఆదిత్య ఓం మనకు తెలుసు కదండి, లాహిర్ లాహిరి సినిమాలో తను ఒక యాక్టర్గా. హరికృష్ణ, సుమన్, వినీత్ ఉంటారు హీరోస్గా, ముగ్గురు హీరోస్. ఇలా ముగ్గురిని జంటలు కలిపే పాత్రలో రమాప్రభ పక్కన ఆదిత్య ఓం అనే యాక్టర్ ఉంటాడు. అతను దాదాపు 3-4 సినిమాలు చేసి తర్వాత మానేశాడు మూవీస్లో యాక్ట్ చేయటము. ఇప్పుడు మళ్ళీ దీని ద్వారా రాబోతున్నాడు, బిగ్ బాస్ ద్వారా ఎంటర్ కాబోతున్నాడు. మళ్ళీ సోనియా ఆకులా అండి, తను కూడా యాక్ట్రెస్, మంచి యాక్ట్రెస్. తర్వాత ఖయ్యూమ్ అలీ తమ్ముడు అండి. తర్వాత సాకేత్ సింగర్ అండి, తను రామాచారి గారు వాళ్ళ అబ్బాయి. తర్వాత షఫీ, తను యాక్టరేనండి. తర్వాత న్యూస్ రీడర్ కళ్యాణి గారు వస్తున్నారు. వీళ్ళలో కొంతమంది ఏమో ముందే ఎంటర్ అవుతారంట. నేను ఇలా ఫోన్లో మీరు వాళ్ళ నేమ్స్ అన్ని పెట్టుకోండి. ఇలాగ ఎదురుగా మనం ఫోన్ చూస్తూ చెప్పచ్చు. ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇలా డ్రాఫ్ట్ రూపంలో మనం రాసుకొనేసి యూట్యూబ్లో కూడా మనం అవన్నీ రాసుకోండి, చక్కగా డ్రాఫ్ట్ రూపంలో రాసుకోండి, నోట్ చేసుకోండి. దీంట్లోనే ఫోన్లో నోట్ చేసుకుని అది చూసి చెప్పచ్చు. మన ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా అలానే మనం చూసి చెప్పచ్చు అనమాట. అలా ఫోన్లో పెట్టుకోండి. ఫోన్లో పెట్టుకొని మీరు పాయింట్స్ వైజ్గా చెప్పచ్చు. వీళ్ళందరూ వస్తున్నారండి. వీళ్ళల్లో కొంతమంది ఏమో డైరెక్ట్గా షోలో ఎంటర్ అవుతారు, కొంతమంది ఏమో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎంటర్ అవుతారు అంటున్నారు. మళ్ళీ ఏమో ఎలా మీకు బిగ్ బాస్ మీకు ఎలా యూట్యూబ్లో పెట్టాలి అంటే నేను ఒక సలహా ఇస్తున్నానండి. మీరు అది వస్తున్నప్పుడు, టీవీలో వస్తున్నప్పుడు దాన్ని వీడియో మొత్తం కొంతమంది కెమెరాతో షూట్ చేసి, ఫోన్తో షూట్ చేసి అది పెడుతూ ఉంటారు. అలా మాత్రం మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి, కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది. అది పడితే మాత్రం మీకు 90 days పోదు. అది కాపీరైట్ స్ట్రైక్ పడితే మాత్రం మీరు అలా చేయకండి. ఎలా అంటే మీరు దాని రివ్యూ రూపంలో మీరు రాసుకొని, అది చూసేటప్పుడు మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకొని ఒక పేపర్, తెల్ల వైట్ పేపర్లో కానీ ఫోన్లో కానీ ఇట్లా ఫోన్లో కానీ ఫీడ్ చేసుకొని దాన్ని చూస్తూ మీరు కొన్ని పాయింట్స్ మర్చిపోకుండా అలా చూసి చెప్పండి, రివ్యూ చెప్పండి. ఒక సినిమా చూసి వచ్చి మనం ఎలా బాగుంది, ఎక్కడ బాగుంది, వీళ్ళు ఇలా యాక్ట్ చేశారు, ఈ సీన్ బాగుందని ఎలా చెప్తామో అలాగా మీరు ఇలా డైరెక్ట్గా కనిపిస్తూ చెప్పండి. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. మీరు అలా కాకుండా వాటిని వచ్చేటప్పుడు దాన్ని ఫోన్లో స్క్రీన్ షాట్స్ తీసి వాటిని పెట్టి వాటితో వాయిస్ ఓవర్ ఇస్తూ అలా చేస్తే మాత్రం రీయూజ్డ్ కంటెంట్ పడుతుంది. మీకు మానిటైజేషన్ అయిన ఛానల్ అయితే మానిటైజేషన్ కూడా పోవచ్చు. ఒకవేళ మానిటైజేషన్ ముందు కనుక మీరు ఇలా పెట్టచ్చేమో అని చెప్పని మీరు పెట్టుకున్నారంటే తర్వాత మీకు మానిటైజేషన్ అవ్వదండి, రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది మానిటైజేషన్ అప్లై చేసినప్పుడు మానిటైజేషన్కి. కాబట్టి మీరు ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా మీకు రావాలి అంటే మాత్రం కంపల్సరీ మీరు ఎలా చేయాలంటే చక్కగా మీరు ఆ రోజు 24 hours మీకు హాట్స్టార్లో వస్తుందండి. మళ్ళీ మా టీవీలో ఏమో నైట్ ప్రతిరోజు ఎవ్రీడే ప్రతిరోజు నైట్ 9:30 నుంచి 11 దాకా మీకు ఆ రోజు జరిగింది మొత్తం 1.5 hourలో బిట్స్గా వాళ్ళు ఎడిట్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ అంతా ఎడిట్ చేసి మీకు పెడతారు. దాన్ని చూసైనా రివ్యూ ఇవ్వచ్చు. సాటర్డే సండే మాత్రం వీకెండ్స్లో మాత్రం నాగార్జున గారు వస్తారు. అది మాత్రం 9 PM కల్లా స్టార్ట్ అవుతుంది. 9 PM స్టార్ట్ అయ్యేసి 10:30 కానీ 10:45 దాకా ఉంటుంది. అప్పుడు మీరు నాగార్జున గారు వస్తారు వీకెండ్స్లో. ఈ సీజన్ కూడా బిగ్ బాస్ హోస్ట్ వచ్చి నాగార్జున గారేనండి. ఫస్ట్ సీజన్ జూనియర్ ఎన్టీఆర్ గారు చేశారు, సెకండ్ సీజన్ నాని చేశాడు, థర్డ్ సీజన్ నుంచి మన కింగ్ నాగార్జున గారే చేస్తున్నారు. నాగార్జున గారు చాలా బాగా హోస్ట్ చేస్తారండి, నాకు చాలా ఇష్టం. ఆయన హోస్టింగ్ చాలా బాగుంటుంది.
వీకెండ్స్లో నాగార్జున గారు వస్తారు. ఈసారి బిగ్ బాస్ బజ్ హోస్ట్ వచ్చి అంబటి అర్జున్ అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే మొన్నటిదాకా శివాజీ గారు అని చాలా మంది చెప్పారు, కానీ శివాజీ గారు కాదండి, అంబటి అర్జున్. తమిళ్ బిగ్ బాస్ హోస్ట్ వచ్చేసి విజయ్ సేతుపతి గారు అంటండి. మనది స్టార్ట్ అయిన కొన్ని రోజులకి తమిళ బిగ్ బాస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఒక 1 వీక్ 2 వీక్స్ తేడాలోనే స్టార్ట్ అవుతుంది తమిళ బిగ్ బాస్ కూడా. కొంతమంది తమిళ బిగ్ బాస్ కూడా చూస్తారు, ఎందుకంటే తమిళ బిగ్ బాస్ లో కూడా మన తెలుగు యాక్టర్స్ చాలా మంది ఉంటారు, తెలుగుకి సంబంధించిన వాళ్ళు. అందుకని చాలా మంది తమిళ బిగ్ బాస్ కూడా చూస్తారు కాబట్టి చెప్తున్నాను. ఈసారి కమల్ హాసన్ గారు కాదండి తమిళ బిగ్ బాస్ హోస్ట్, విజయ్ సేతుపతి గారు చేస్తున్నారు. మన తెలుగులో మాత్రం కింగ్ నాగార్జున గారే చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలోనే సెట్టింగ్ వేశారు. 106 days ఉంటుంది మొత్తం షో. రోజు నైట్ 9 AM నుంచి 10:30 దాకా మనకి మామూలుగా మా టీవీలో కనిపిస్తుంది. మీరు 24 hours వాచ్ చేయాలంటే మాత్రం హాట్స్టార్లో ఉంటుంది. హాట్స్టార్ దాంట్లో మీరు 24 hours వాచ్ చేయొచ్చు. వాళ్ళు మార్నింగ్ 8కి 8:30 కల్లా వాళ్ళకి వేకప్ ఉంటుంది, లెగుస్తారు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళ కుకింగ్ చేసుకోవడం, వాళ్ళ మధ్య ఎన్ని ఉంటాయి. ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒక గేమ్ ఉంటుంది వాళ్ళకి. నాకు మెయిన్ ఆ గేమ్స్ ఇష్టం అండి, అందుకని గేమ్స్ కోసం నేను ఇప్పటిదాకా వచ్చిన 7 seasons చూశాను. 6th season ఫ్లాప్ అయ్యేసరికి కొంచెం 7th season కేర్ తీసుకున్నారు. ఆ 7th season చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది 7th season లాస్ట్ సీజన్. ఇప్పుడు 8th season కూడా అలానే చాలా మార్పులు చేర్పులు చేసి పెడుతున్నారని చెప్పి తెలుస్తుంది. 7th season ఇప్పుడు 8th season కూడా చాలా బాగుంటుందని చెప్పని అనుకున్నారు. అందరు సోషల్ మీడియా సంబంధించిన పాపులర్ స్టార్స్ ని మాత్రమే తీసుకున్నారండి ఈసారి. అందరు పాపులర్ ఉన్న వాళ్ళనే తీసుకున్నారు. చాలా వరకు కంటెస్టెంట్స్ ఫిక్స్ అయిపోయారు. కొంతమందిని ఆ టైంకి దీని వైడ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మధ్యలో పంపించవచ్చు. ఫస్ట్ ఒక 10 మందిని ముందు పంపిస్తారు, తర్వాత 8 మందిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపిస్తారని చెప్పి అంటున్నారు. ఇదివరకైతే మొత్తం అందరినీ 20 మంది దాకా పంపించేసేవాళ్ళు. ఎవ్రీ వీకెండ్ ఒక్కొక్కళ్ళే ఎలిమినేట్ అవుతూ ఉంటారు. దానికి మనకు ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ ఓటింగ్ సిస్టమ్ ద్వారా ఎవరైతే తక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళు ఎలిమినేట్ అవుతూ ఉంటారు. చాలా బాగుంటుందండి బిగ్ బాస్, మీరు చూడొచ్చు. చక్కగా ఎంటర్టైన్మెంట్ మంచి ఎంటర్టైన్మెంట్ అది. 106 days ఉంటుంది మనకి. ఫుల్ గేమ్స్ ఉంటాయి, వాళ్ళ మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ ఫొటోస్ మీరు డౌన్లోడ్ చేసుకొని గూగుల్లో ఇప్పుడు ఇద్దరి మధ్య దాంట్లో ఉన్న ఆర్టిస్టులు ఉన్నారనుకోండి, ఆదిత్య ఓం నిఖిల్ మధ్య ఏదైనా ఫైటింగ్ అయిందనుకోండి, మీరు ఏం చేస్తారంటే వాళ్ళిద్దరు ఫొటోస్ పెట్టి, మనం వీడియో ఇప్పుడు ఇలా చేస్తున్నప్పుడు పక్కన సైడ్కి వాళ్ళ ఫొటోస్ పెట్టి డౌన్లోడ్ చేసి గూగుల్లో పెట్టి మాట్లాడచ్చు. అంతేగాని మీరు దాని స్క్రీన్ షాట్స్ మాత్రం తీయకండి ఎట్టి పరిస్థితిలో. ఎందుకంటే వెనకాల మా టీవీ సింబల్ పడుతుంది, కంపల్సరీ బిగ్ బాస్ సింబల్ పడుతుంది, మా టీవీ సింబల్ పడుతుంది. బ్యాక్ సైడ్ వాళ్ళ సెట్టింగ్ అంతా మీకు స్క్రీన్ మీద వెనకాల కనిపిస్తూ ఉంటుంది. అది కాపీరైట్ పడచ్చు, మీకు కంపల్సరీ కాపీరైట్ పడుతుందండి. ఫస్ట్ ముందు పడకపోయినా తర్వాత అయినా వస్తుంది. ఎందుకంటే నాకు 2-3 సార్లు అట్లా అనుభవం అయింది. ఎప్పుడో 8 months బ్యాక్ పెట్టిన వీడియోకి దాని మ్యూజిక్కి కాపీరైట్ పడింది అనమాట. అట్లా పడుతుంది అనమాట. అందుకని మీరు చూసుకోండి కొంచెం. వాళ్ళు ఫస్ట్ చూడకపోవచ్చు. నాకు ఇప్పుడు నేను కొంతమంది వీడియోస్ చూసి ఇంతకుముందు నేను ఇది ఇప్పుడు పెట్టి నాకు యూట్యూబ్ పెట్టి 1.5 year అయిందండి. 1.5 yearలో నేను ఫస్ట్లో అప్పుడు టెక్ ఛానల్స్ ఫాలో అయ్యేదాన్ని కాదు. టెక్ ఛానల్స్ నాకు చూసినా కానీ నాకు ఫస్ట్లో అర్థమయ్యేది కాదు. అందుకని ఏం చేసేదానంటే ఎవరైనా వీడియోస్ చూసి వాళ్ళ వీడియోస్లో బిగినింగ్లో ఇంట్రడక్షన్ ఉంటుంది చూసారా, మనకి ఇలా వాళ్ళ ఛానల్ ఇట్లా పడుతుంది, దానికి ఒక మ్యూజిక్ ఉంటుంది. అది చూసి నేను కూడా నా ఛానల్ అలా గుండెమడ వ్లాగ్స్ అని ఒక 9 seconds వీడియో ఒకటి దీంట్లో ఇన్షాట్ యాప్లో డౌన్లోడ్ చేసుకొని, దానికి ఏంటంటే ఇన్షాట్ యాప్లో ఫ్రీ మ్యూజిక్ ఉందండి. ఆ ఫ్రీ మ్యూజికే కదా, ప్రాబ్లం రాదు, కాపీరైట్ పడదు అని చెప్పనే ఉద్దేశంతో ఆ మ్యూజిక్ కూడా యాడ్ చేశాను. దానికి గుండెమడ వ్లాగ్స్ అని పడేటప్పుడు ఆ మ్యూజిక్ యాడ్ చేసి వీడియోస్ పెట్టాను. దాదాపు 30 వీడియోస్ దాకా అలా ఉంటాయి. ఫస్ట్లో పెట్టలేదు, మళ్ళీ మధ్యలో పెట్టాను ఇలాగా. తర్వాత మళ్ళీ మానిటైజేషన్ అయ్యి ఇప్పుడు మళ్ళీ రెండోసారి మానిటైజేషన్ అయిన తర్వాత నుంచి మళ్ళీ పెట్టట్లేదు, మామూలుగానే పెట్టేస్తున్నాను. నేను మాట్లాడుతూ పెడుతున్నాను. ఆ ఇంట్రడక్షన్ మ్యూజిక్ యాడ్ చేశానండి. మళ్ళీ చివరిలో స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని ఫొటోస్ ఉంటాయి కదండి, మనం ఫొటోస్ అన్ని డౌన్లోడ్ చేసి ఇంపార్టెంట్ ఫొటోస్ కూడా ఉంటాయి. ఫస్ట్ స్క్రిప్ట్ అంతా నేను సుమారు ఒక 6-7 నిమిషాలు తీసుకున్నాను అనుకోండి వీడియో, లాంగ్ వీడియో.
ఫర్ సపోజ్ అది ముందు 6 minutesకే అయిపోయింది నేను చెప్పిన స్క్రిప్ట్, తర్వాత ఇంకా 2 minutes ఉంది. ఆ 2 minutesకి ఇన్షాట్ యాప్లో ఫ్రీ మ్యూజిక్కే కదా, కాపీరైట్ పడదు కదా అని అది యాడ్ చేశాను. అలా యాడ్ చేయకూడదటండి. బిగినింగ్లో కూడా మ్యూజిక్ ఉండకూడదు, లాస్ట్లో మ్యూజిక్ ఉండకూడదు. కేవలం మనం వాయిస్ మాత్రమే ఉండాలండి. అలా యాడ్ చేసినందులో కాపీరైట్ పడుతుంది. నాకు 4 days బ్యాక్ అలా వచ్చింది, మీకు కాపీరైట్ క్లెయిమ్ పడింది. అంజలీదేవి గారి బయోగ్రఫీ వీడియో ఒకటి పెట్టాను, ఆ వీడియోకి కానీ కాపీరైట్ క్లెయిమ్ అని పడింది. అండ్ కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏమంటే అండి, మనకు ఆ వీడియోకి వచ్చే రెమ్యునరేషన్ అంతా ఆ మ్యూజిక్ కంపెనీ వాళ్ళకే వెళ్ళిపోతుంది. ఇది మా మ్యూజిక్ వాడారు మీరు అని చెప్పని నాకు 8 months ముందు పెట్టిన వీడియోకి ఇప్పుడు వచ్చిందండి. అందుకని మీకు అందరికీ నేను చెప్తున్నాను, వేరే వాళ్ళ వీడియోస్ చూసి మీరు నాలాగా పొరపాటు పడకండి. వేరే వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళు పెట్టారు కదా మనం పెట్టచ్చని పెట్టకండి. షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ ఎక్కడ మీరు ఫ్రీ మ్యూజిక్ అని చెప్పని దాన్ని వాడద్దు. ఫ్రీ మ్యూజిక్ ఏ యాప్లో అయినా సరే, కైన్ మాస్టర్ కానీ ఇన్షాట్ కానీ వాళ్ళందరూ ఫ్రీ మ్యూజిక్ అని పెడతారు, కానీ అది ఏం వాడద్దండి. తర్వాత మనకి కాపీరైట్ పడుతుంది, కంపల్సరీ పడుతుంది. దానివల్ల ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు యూజ్ చేయొద్దు. ఫొటోస్ పెట్టి వాయిస్ ఓవర్ ఇచ్చే వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు. కొంతమంది షార్ట్స్లో డ్యాన్స్లు వేస్తూ పాటలు పెడతారు, వాళ్ళకి ఓకే పాట పెట్టుకొని డ్యాన్స్లు వేస్తుంటారు, ఫ్రీ మ్యూజిక్ పెట్టుకుని వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. కానీ వాళ్ళు ఏంటంటే వీడియో తీస్తారు కాబట్టి షార్ట్స్లో డ్యాన్స్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అది ఓన్లీ 1 minute లోపే కదా, 50 seconds అలా చేస్తారు వాళ్ళు, కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. మామూలుగా అయితే మాత్రం మనం ఫొటోస్ చేస్తూ ఏదైనా కుకింగ్ వీడియో చేస్తూ పక్కన మ్యూజిక్ కానీ ఏది యాడ్ చేయొద్దండి అస్సలు. మ్యూజిక్ అనేది మాట మర్చిపోండి. మళ్ళీ ఏమో కంటెంట్ కూడా మన ఓన్ కంటెంట్ పెట్టండి. మన ఓన్ కంటెంట్ వల్ల ఎప్పుడు ప్రాబ్లం రాదండి. ఎప్పటికీ మనకి ప్రాబ్లం రాకుండా యూట్యూబ్ మనం రన్ చేయాలి అంటే మాత్రం మన ఓన్ కంటెంట్ అంతే. మన ఓన్ కంటెంట్, మ్యూజిక్ వాడకూడదు. ఈ రెండు అనుకోండి మనసులో, అలా అనుకొని పెట్టండి. ఎందుకంటే నేను ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి నా మానిటైజేషన్ పోయింది, యూజర్ కంటెంట్ ఫేస్ చేశాను, మళ్ళీ కాపీరైట్ స్ట్రైక్స్ 2 పడ్డాయి, అది ఫేస్ చేశాను. ఇప్పుడేమో కాపీరైట్ క్లెయిమ్ పడింది, వాళ్ళకి అప్లై చేశాను. నేను నాకు తెలియదండి ఇలా పెట్టాను అని చెప్పని అప్లై చేశాను. దానికి రెమ్యునరేషన్ మొత్తం వాళ్ళకే పోతుందంట. అన్నిటికీ టెన్షన్స్ అండి. యూట్యూబ్లో రూల్స్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి కాబట్టి మీరు ఏది మారినా ఏది చేసినా కానీ ఇది మాత్రం మనం కనిపిస్తూ కెమెరా ముందు మనం కనిపిస్తూ చేసే వాటికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మ్యూజిక్ వాడకపోతే ఏ ప్రాబ్లము రాదు. కాబట్టి మీరు ఇలా చేసుకోండి. బిగ్ బాస్ 106 days ఉంటుందండి. ఎవరైనా దీని గురించి రివ్యూ ఇవ్వచ్చు, రివ్యూ లాగా ఇవ్వండి. అంతేగాని వాటిని మీరు కెమెరాలో మొత్తం ఆ ఎపిసోడ్ అంతా షూట్ చేసి చాలా మందిని చూసానండి నేను. అలాగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎపిసోడ్ చూడడం వాళ్ళు చూస్తారు, దానివల్ల వ్యూస్ వస్తాయని చెప్పని అదంతా మొత్తం టీవీ ఎదురుగ్గా కెమెరా పెట్టి లేదంటే ఫోన్తో మొత్తం షూట్ చేసి ఆ వీడియో మొత్తం పెట్టేస్తారు దాంట్లో యూట్యూబ్లో వాళ్ళ ఛానల్లో. దానివల్ల షూర్గా కాపీరైట్ స్ట్రైక్ కానీ కాపీరైట్ క్లెయిమ్ కానీ పడుతుంది. ఎందుకంటే వెనకాల బ్యాక్ వాళ్ళ సెట్టింగ్స్ వాళ్ళ మొత్తం వాళ్ళది ఆ రూము, బిగ్ బాస్ వాళ్ళ రూమ్ కనిపిస్తుంది, పైన బిగ్ బాస్ లోగో వస్తుంది, మా టీవీ లోగో వస్తుంది, ఇవన్నీ వస్తాయి. కాబట్టి మీకు షూర్గా ప్రాబ్లం అవుతుంది. కాపీరైట్ స్ట్రైక్ కంపల్సరీ పడుతుంది. అది 90 days దాకా పోదు. ఒకవేళ మీది మానిటైజేషన్ అయిన ఛానల్ అయితే కాపీరైట్ స్ట్రైక్స్ మీకు కనుక 3 పడ్డాయంటే ఎగిరిపోతుంది. అది మానిటైజేషన్ అయినా అవ్వకపోయినా 3 కాపీరైట్ స్ట్రైక్స్ పడ్డాయంటే మీ ఛానల్ మొత్తం ఎగిరిపోద్ది. మీకు పడ్డ కష్టం అంతా వేస్ట్ అవుతుంది. మానిటైజేషన్ ముందైనా సరే తర్వాత అయినా సరే మీకు ఇబ్బంది అవుతుంది. మానిటైజేషన్కి అప్లై చేస్తే మాత్రం మానిటైజేషన్ అవ్వదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు రివ్యూ ఇవ్వండి. సినిమాకి ఎలా రివ్యూ అయితే ఇస్తారో అలాగే ఇవ్వండి. ఈరోజు నైట్ 7 PM స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్ ఫ్యాన్స్కి పెద్ద పండగే. నాకు చాలా చాలా ఇష్టం. నేను బిగ్ బాస్ రివ్యూ ఇస్తానండి. 2 daysకి ఒకసారి మాత్రం కంపల్సరీ సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీ మాత్రం పెడతాను. మార్నింగ్ టైంలో, నేను ఈవినింగ్ టైంలో రివ్యూ మాత్రం కంపల్సరీ. నేను రోజుకి 2 రివ్యూస్ ఇద్దామని అనుకుంటున్నాను. బిగ్ బాస్ అంటే నాకు చాలా 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 ఇష్టం. నాకు ఆ గేమ్ షోస్ అవన్నీ బాగా నచ్చుతాయి. మెయిన్ ఆ గేమ్స్ కోసం చూస్తానండి. స్టార్ మహిళ కూడా చూసేదాన్ని ఇదివరకు. సుమ గారిది చాలా కొన్నేళ్ళు వచ్చింది, 11 years దాకా వచ్చినట్టుంది దాదాపు. అది గిన్నీస్ బుక్లో కూడా ఎక్కింది. దాంట్లో కూడా అంత లాస్ట్లో వచ్చే ఆ గేమ్ కోసం నేను ఆ ఎపిసోడ్ మొత్తం చూసేదాన్ని. అట్లా నాకు చాలా ఇష్టం గేమ్స్ అంటే. ఆ గేమ్స్ కోసమే చూస్తాను. 106 days ఫ్యాన్స్కి పండగే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈసారి బిగ్ బాస్ హోస్ట్గా అంబటి అర్జున్ ఉంటారంటున్నారండి. శివాజీ గారని మొన్నటి దాకా అనుకున్నారు, కానీ అంబటి అర్జున్ గారు అంటండి.
మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని, అది కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.